హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమా 8వ భాగాన్ని వినిద్దాం. ఇంటికి వెళ్ళగానే దేవ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాడు. బృంద కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి దేవ్ ముందు పెట్టి వెళ్ళిపోబోతుంటే దేవ్ బృంద చేపట్టుకున్నాడు. బృంద వెనక్కి తిరగగానే నీకెలా తెలిసింది నా నోరు బాలేదని అన్నాడు. అది అది అంది బృంద. దేవ్ నవ్వి థ్యాంక్స్ అని చెప్పి బృంద చేయి వదిలి ఐస్ క్రీమ్ తింటూ వర్క్ చేసుకుంటున్నాడు. బృంద లోపలికెళ్ళింది. నేనేంటి ఇక నుంచి సాటి మనిషి అన్న భావం కూడా ఇతని మీద చూపించకూడదు అనుకుంటుంది బృంద. ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఎస్, ఇదే కరెక్ట్. నిజం నేను తెలుసుకునే కంటే దేవ్ నోటితోనే చెప్పిస్తే నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే దేవ్ చెప్పేది కూడా. ఒక పని చేస్తే దేవ్ గురించి బాగా తెలిసిన ఎవరో ఒకరిని నాకు హెల్ప్ చేయమని అడిగితే, కానీ ఎవరున్నారు అలా? మీరా. వామ్మో వద్దులే, ఏదో తన సొత్తు నా దగ్గర ఉన్నట్టు నన్ను చూస్తేనే మొహం మార్చుకుంటుంది. లల్లీ కుమార్లు వాళ్ళకి దేవ్ హెల్ప్ చేశాడు, సో వాళ్ళు తనకి అగైనెస్ట్గా ఉండరు. ఇక మిగిలింది రాజ్ అన్నయ్య, మానస. వీళ్ళకి కూడా దేవ్ అంటే ఇష్టం, కానీ రాజ్ అన్నయ్య ఎందుకో హెల్ప్ చేస్తాడు అనిపిస్తుంది. ఆ అన్నయ్యని అడుగుతా అనుకుని ఫోన్లో రాజ్కి మెసేజ్ చేసింది. దేవ్కి తెలియకుండా ఒకసారి కలవాలని రాజ్ నవ్వుకుని సరే అని రిప్లై ఇచ్చాడు. దేవ్ బయటికి వెళ్ళినప్పుడు అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంది అని అనుకుంటుండగానే బృందాకి విపరీతమైన తలనొప్పి వచ్చి తట్టుకోలేక కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే అలానే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటు దేవ్కి ఫోన్ మీరా నుంచి. హలో చెప్పురా అన్నాడు దేవ్. దేవ్ అంది మీరా. దేవ్ కంగారుగా మీరా ఏమైంది? మీరా నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో షెట్ అనుకుని వెంటనే బృందా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి బృందా స్రో లేకుండా బెడ్ మీద పడిపోయింది. దేవ్ కుమార్కి కాల్ చేసి మీరా గురించి చెప్పి బయటికి తీసుకురమ్మని ఫాస్ట్గా బృందాని లిఫ్ట్ చేసి బయటికి తీసుకెళ్లాడు. ఈలోపు రాజ్ కార్తో రెడీగా ఉన్నాడు. దేవ్ ఒక్క నిమిషం ఆగి బృందాని కారులో కూర్చోబెట్టాడు. కుమార్ కూడా మీరాని కారులో కూర్చోబెట్టాడు. దేవ్ బృందాని ఒక భుజం మీద, మీరాని ఒక భుజం మీద తల పెట్టుకుని వాళ్ళని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళలో ఎటువంటి చలనం లేదు. దేవ్కి ప్రాణం పోతున్నట్టుంది. ఒకవైపు బృంద, మరోవైపు మీరా ఇద్దరు స్రో లేకున్నారడం చూసి దేవ్ కళ్ళు వర్షిస్తుంటే ఫాస్ట్గా పోనీ అని అరిచినట్టే చెప్పాడు. దేవ్ బాధ అర్థం చేసుకున్న మిగిలిన వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నారు. రాజ్ కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ సడన్గా ఒక దగ్గర కారు ఆపాడు. సడన్ బ్రేక్ వేసేసరికి బృంద, మీరా ఇద్దరు కింద దేవ్ ఒడిలో పడిపోయారు. దేవ్ కోపంగా చూసి డ్రైవ్ చేయలేవా, ఎందుకు ఆపావు, పోనీ పోనీ అన్నాడు. రాజ్ ఏం మాట్లాడకుండా ఎదురుగా చూపించాడు. వీళ్ళ కారు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసిన దేవ్కి కోపం ఎక్కువైపోయి తనకి తెలిసిన డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పేసి ఆమెని అక్కడికి రమ్మని బృందాని మీరాని లల్లి వాళ్ళకి అప్పగించి కారు దిగి వాళ్ళ వైపు కోపంగా చూస్తున్నాడు. దేవ్ ఎదురుగా ఉన్న అతని మనుషులు రౌడీల్ని, దేవ్ని, వాళ్ళ బాస్ని మార్చి చూస్తున్నారు. అక్కడే పక్కనే వెళ్తున్న మీను దేవ్ని చూసి పక్కనే ఉన్న కారులోకి చూసేసరికి బృంద, లల్లి భుజం మీద పడిపోయి కనిపించింది. హో, బృంద మళ్ళీ స్లో కోల్పోయిందనమాట అని తన స్కూటీని అటువైపుకు వెళ్ళింది. మీను స్కూటీ పార్క్ చేసి ముందుకు చూసేసరికి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని అంతే ఉండిపోయింది. ఇద్దరు దేవులు ఉన్నారు అక్కడ. దేవ్ మీను వైపు చూసి కారులోకి వెళ్ళు అని గట్టిగా అరిచాడు. అయినా మీను అలానే షాక్తో ఉండిపోయేసరికి రాజ్ ఫాస్ట్గా కిందికి దిగి మీనుని లాక్కొని వచ్చి కారులో కూర్చోబెట్టాడు. అయినా కూడా మీను అలానే షాక్గా ఉండేసరికి రాజ్ అక్కడే ఉన్న బాటిల్ తీసుకుని మీను ఫేస్ మీద వాటర్ చల్లాడు. అప్పుడు తేరుకుని ఎదురుగా ఉన్న దేవ్ వాళ్ళ వైపు చూసింది. బయట దేవ్ బృంద, మీరాలకి ఏమవుతుందో అని కంగారుని మొహం మీద కనిపడనివ్వకుండా ఎదురుగా ఉన్న అతన్నే చూస్తున్నాడు. ఆ విలన్. అతని నేమ్ రివీల్ చేసే వరకు విలన్ అనే రాద్దాం. ఏంటి దేవ్, మళ్ళీ స్రో తప్పారా నీ ఇద్దరు గర్ల్స్ అన్నాడు అతను విలన్. దేవ్ ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. ఏంటి, నన్ను అప్పుడే మర్చిపోయావా? అయినా ఎలా మర్చిపోతావులే అన్నాడు ఆ విలన్. నీలా ఉన్న మనిషిని కదా. సారీ నువ్వే నాలా ఉన్నావు. నేను నీకంటే 2 days పెద్ద దేవ్. అవును, ఏంటి నీ ఆ బృంద ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుంది నా మీద. నువ్వన్నా తనకి చెప్పాల్సింది కదా ఇక్కడ ఉన్నది. అప్పుడే రాజ్ మీనుతో తన పేరు దేవ్ధన్. ఇద్దరు ఒకేలా ఉన్నారు. 6.2 హైట్ ఫీట్, బాడీ వెయిట్, కలరు, స్కిన్ టోన్, మెలితిరిగిన కన్నలు, చూడ్డానికి 2 కళ్ళు చాలా అలా ఉన్నారు ఇద్దరు.
అసలు సినిమా హీరోలు కూడా వీళ్ళ ముందు తక్కువే అలా ఉన్నారు. ఈలోగా డాక్టర్ వచ్చి బృందావల్ని చెక్ చేస్తుంది. ఆ వచ్చిన డాక్టర్ని చూసి మీను, డాక్టర్ మీరు ఆమె మీనుతో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి బృందావల్ని చెక్ చేస్తుంది. అయినా ఏముంది దేవ్ నీలో, ఇలా ఆడపిల్లలందరూ నీ వెనకే పడుతున్నారు అన్నాడు దేవ్ధన్. దేవ్ లోపల బృందావల కండిషన్ ఎలా ఉందో అని కారు వంక చూస్తుంటే డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పడంతో రాజు వాళ్ళని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. రాజ్ దేవ్తో పాటు ఉంటా అన్నా కూడా వద్దు అని వాళ్ళని వెళ్ళమన్నాడు. కానీ రాజ్ అక్కడే ఉన్నాడు. అంతమంది నీ వెంట పడినా కూడా నువ్వు బృందాన్ని ఎందుకు చూస్ చేసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవ్. తన ఫిగరు కే అని అనే మాట పూర్తి చేసేలోపే రాజ్ వాళ్ళ కారు వైపు వెళ్తున్న రౌడీల్ని పట్టుకొని కోపంగా దేవ్ధన్ వైపు విసిరేశాడు దేవ్. దేవ్ధన్ వెళ్ళి వెనకే ఉన్న కారుకి తగిలాడు. దేవ్ షర్ట్కి పైనున్న బటన్ తీసేసి హ్యాండ్స్ దగ్గర షర్ట్ ఫోల్డ్ చేస్తూ, ఏంట్రా ఇందాక నుంచి ఓ తెగ వాగుతున్నావు, దారికి అడ్డగాదిలా వచ్చారు. దేవ్ధన్ కోపంగా పైకి లేచి, దానికి తెలియక నాతో పెట్టుకుంది బృందాకి ముందే మిమ్మల్ని భాను విషయంలో వదలకూడదు అనుకున్నా, ఇక ఇప్పుడు వదిలే సమస్య లేదు అన్నాడు. భాను విషయంలో నాకు బాధగానే ఉంది. తనకు అలా అవ్వడానికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నేనే కారణం. కానీ అందుకోసం నువ్వు బృందాన్ని టార్గెట్ చేస్తుంటే చూస్తూ కూర్చోను అన్నాడు దేవ్. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నా దగ్గర ఏమేమి ఉన్నాయో, నేనేమేం చేయగలనో నువ్వు ఊహించను కూడా లేవు. నీపై ఆఫీసర్స్ పర్మిషన్ లేనిదే నువ్వు ఏమీ చేయలేవు. నా పర్మిషన్ లేనిదే వాళ్ళు ఏమీ చేయలేరు అన్నాడు దేవ్ధన్. కౌరవుల దగ్గర కర్ణుడు ఉండొచ్చు, సేనాధిపతిగా భీష్ముడు ఉండొచ్చు, ఎత్తుకి పై ఎత్తు వేయడానికి ద్రోణుడు ఉండొచ్చు, కానీ పాండవుల్ని ధర్మం వైపు నడిపించడానికి ఒక కృష్ణుడు ఎప్పుడైనా రావచ్చు. వచ్చాడు మీకు సరైన మగుడు మా దేవ్ అన్నాడు రాజ్. ఆహాహా, ఏంట్రా వాడి మీద అంత కాన్ఫిడెన్సు? హో, దాని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని రెచ్చిపోతున్నారేమో, వాటితో నన్నేం చేయగలరు అన్నాడు దేవ్ధన్. రేయ్, ఇన్ని రోజులు తను బృందా చేస్తున్న పనికి ముందు అన్ని అడ్డంకులు తొలగించి తన వెనక ఉండి నడిపిస్తున్నా, ఇక మీదట కూడా అలానే నడిపిస్తా అన్నాడు దేవ్. ఇక్కడుంది దేవ్, జయదేవ్ సింహ ఏసీపీ. ఆ మాటలో గాంభీర్యం, కఠినత్వం. ఆ క్షణంలో దేవ్ ఒక గర్జించే సింహంలా అనిపించాడు అక్కడున్న వారికి, దేవ్ధన్తో సహా. ఆ రౌడీల్లో ఒకడు గట్టిగా విజిల్ వేశాడు దేవ్ మాటలకి. దేవ్ధన్ వాడి వైపు కోపంగా చూసేసరికి, అన్నా సారీ అన్నా, కానీ ఆ సార్ సూపర్ అన్నా. మీ ఇద్దరు ఒకేలా ఉన్నా కూడా తేడా ఏంటో ఇప్పుడే అర్థమైందన్నా. ఆ సార్ యాటిట్యూడ్కి, డైలాగ్స్కి అసలు ఆ సార్కి ఫిదా అన్నా మేము అన్నాడు. అని దేవ్ వైపు తిరిగి, సార్ నాకు ఒక చెల్లుంది, నాలా కాదు బాగా చదువుకుంది, మీకు ఓకే అయితే మా చెల్లిని పెళ్లి చేసుకుంటారా? దేవ్ నవ్వి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మీరు ఆపాలనుకున్న కారులోనే ఉంది నా భార్య, తనే నా ప్రాణం, నా సర్వస్వం, అన్నీ తనే నాకు. ఓ అవునా సార్, సరే బావా, ఆ చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ఏమన్నా ఇబ్బంది అయితే మేమున్నాం బావా మీకు అని వాళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు రౌడీలు. అప్పుడే అటువైపు మీడియా వస్తుండడంతో మీడియాకి టాపిక్ అవ్వడం ఇష్టం లేక దేవ్ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ధన్. దేవ్ పోలీస్ కాబట్టి అక్కడ కింద పడిన రౌడీల్ని చూసి ఏదో కేస్ మ్యాటర్ అనుకుని వాళ్ళ న్యూస్ వాళ్ళు రాసుకుంటున్నారు. దేవ్, రాజ్ ఫాస్ట్గా హాస్పిటల్కి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి లల్లి, మీను, కుమార్లు బయట ఉన్నారు. బృంద, మీరాలని డాక్టర్ లోపల చెక్ చేస్తున్నారు. దేవ్ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి, నథింగ్ టు వరీ, స్పృహ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని మీను వైపు చూసింది. క్వశ్చన్ మార్క్ ఫేస్తో మీనును చూసి దేవ్ వాళ్ళ వైపు చూసేసరికి నేను చూసుకుంటానని చెప్పడంతో సరే అని వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. దేవ్ మీను వైపు చూసి, మీను అది అసలు ఎవరు మీరు? మీకు బృందా గురించి ముందే తెలుసా? రోడ్డు మీద మీలాగే ఉన్న అతను ఎవరు అంది మీను. మీరు సీక్రెట్గా చేస్తున్న పనులన్నీ బృందాకి తెలుసు, నాకు కూడా తెలుసు. బృందా గురించి మీకు ముందే తెలుసు అంటే తను భార్గవ్ చెల్లి అని కూడా తెలుసు. ఎందుకు దాన్ని ఇలా కష్టపెడుతున్నారు? దాని ప్రేమను కూడా త్యాగం చేసింది. అది దేవ్ మీద పగతో, ఆ ప్రేమతో ఉంటే అన్నా కూడా అది హ్యాపీగా ఉండేదేమో. మీరే భార్గవ్ని చంపేశారు, ఇప్పుడు బృందాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాన్ని కూడా చంపే అనే మాటలు అంటూ ఉంటే రాజ్ వెంటనే మీను చెంప చెల్లుమనిపించాడు. దెబ్బకి మీను పక్కనే ఉన్న లల్లి మీద పడింది. రాజ్ ఏం చేస్తున్నావు అన్నాడు దేవ్. నువ్వు ఉండరా, అసలు దీనికి ఏం తెలుసు? బృందా కోసం నువ్వు ఏం చేశావో చేస్తున్నావో, నీ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టావు కదరా బృందా కోసం అని మీను వైపు తిరిగి తనని సరిగ్గా నిల్చోబెట్టి, ఏంటి బృందాన్ని కష్టపెడుతున్నావా?
అసలు నీకేం తెలుసు? బృందాని అనుక్షణం కాచుకుని ఒక రక్షకుడుగా ఉన్నాడు దేవ్. పెళ్ళే ఇంట్లోకి అడుగు పెడుతూనే వాడికి ఎనస్థీషియా ఇచ్చింది అనుకుంటుంది నీ ఫ్రెండ్. అలానే గన్తో షూట్ చేయించింది. అంతా తన ప్లాన్ అనుకుంటుంది, కానీ అసలు ఆ రోజు తన ఇంజెక్ట్ చేస్తున్న అనస్థీషియా దేవ్ బాడీలోకి వెళ్ళలేదు. ఓన్లీ తన షర్టుకు మాత్రమే ఆ నీడిల్ దిగింది, బాడీ కాదు. అండ్ దేవ్కి తగిలిన బుల్లెట్ బృంద సెట్ చేసింది కాదు. బృంద సెట్ చేసిన వాడిని మేము ముందే పట్టుకున్నాం. ఆ రోజు జరిగిన అటాక్ నిజంగానే బృందా మీద జరిగింది. అది చేయించింది ఇందాక నువ్వు రోడ్డు మీద చూసిన వాడు. ఇంకా ఆ రోజు బృంద దేవ్ ల్యాప్టాప్ని హ్యాక్ చేయడం కూడా మాకు తెలుసు. తను ఇలా చేస్తుందని ముందే ఊహించి దాన్ని రీహ్యాక్ చేసేలా సెట్ చేశాడు దేవ్. ఆ విషయం హ్యాక్ చేసే వాళ్ళకు కూడా తెలియదు. ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్తో కావాలని బృంద కోరుకున్నట్టుగా దేవ్కి స్పృహ లేదు. బుల్లెట్ బాగా తగిలింది అని చెప్పించాం బృంద హ్యాపీనెస్ కోసం. బృంద దేవ్ని చూడ్డానికి హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళి తనతో మాట్లాడి బయటకు వచ్చాక లోపల వాడి ఎంత నవ్వుకున్నాడో బృంద అమాయకత్వానికి. గన్ డీటెయిల్స్ దేవ్ధన్ మనుషులది, అందుకే అంత కంగారు పడ్డాడు. మీరేమో భార్గవ్ గన్ కాబట్టి అలా ఉన్నాడు అనుకున్నారు. ఆ తర్వాత తన అన్న మాటలు దేవ్ విన్నాడేమో అని ఆ డైలాగ్ గురించి ఆలోచిస్తుంటే కావాలని అది దేవ్ డైలాగ్ అని రివీల్ చేశాడు. అసలు బృందాకి ఆ డైలాగ్ ఎలా తెలుసు? ఎక్కడో విన్నా అన్నది కదా. తను ఎక్కడా అనుకున్నావు? దేవ్ నోటితోనే. షాపింగ్ మాల్ నుండి ఎస్కేప్ అవుద్ది అనుకున్నాం, కానీ అలా వెళ్ళిపోయేసరికి వీడికి ప్రాణం పోయినట్టయింది. ఆ దేవ్దని ఏమన్నా చేస్తాడేమో అని. వాడికి అంత పెయిన్ అంటే దేవ్కి తగిలిన బుల్లెట్లో కూడా బృందా గురించి టెన్షన్ ఎక్కువై అలానే ఒక్కడే వెళ్ళాడు తన కోసం. తన ఫ్రెండ్ యాక్సిడెంట్ అని ఎన్ని డ్రామాలు చెప్పినా తనకి ఏం కాలేదని అప్పుడు మనసు కుదుట పడింది దేవ్కి. తన ఇంపార్టెంట్ మెయిల్ డిలీట్ చేసిందని మాకు తెలుసు. దేవ్ తన్ని కొట్టింది అలా ఒక్కతే అడ్వెంచర్లు చేయకూడదని, అంటే రౌడీలు కిడ్నాప్ ప్లాను. కానీ తను ఏం చేసింది? ఆ కౌశిక్తో కలిసి వాడి కంపెనీకే వెళ్ళింది, ఆ దేవ్ధన్ కంపెనీకే. అక్కడ కూడా వాళ్ళ వెంటే ఉన్నాం. వాళ్ళని సెక్యూరిటీ నుంచి తప్పించింది మేమే. ఆ రోజు వాళ్ళు అక్కడ చూసింది దేవ్ని కాదు. బృందా చైన్ అక్కడ పడిపోతే దేవ్ని సేమ్ అలాంటిదే ఇంకో చైన్ తెచ్చాడు. బృందా అన్నదిగా ఈ చైన్ ఏంటో తేడాగా ఉందని, అది కొత్త చైన్ అందుకే అలా ఉన్నది కాబట్టి. బృందా దేవ్ మ్యాగజైన్లో బుల్లెట్స్ తీసేస్తుందని ముందే ఊహించాం, కానీ ఆ మూమెంట్లో అనుకోలేదు. దేవ్ అది మర్చిపోయాడు. తర్వాత మీరంతా కలిసి ఇంట్లో దేవ్ధన్ కంపెనీల గురించి తెలుసుకుంటున్నది మాకు తెలుసు, కానీ కౌశిక్ గురించి తెలుసుకుని తనకి తెలియకుండా తన ల్యాప్టాప్ని హ్యాక్ చేశారు ఆ దేవ్ధన్ మనుషులు. అందుకే బృందాన్ని ల్యాప్టాప్ అడిగాడు. మాకు తెలుసు కౌశిక్ది అక్కడే ఉందని. దేవ్ వెంటనే దాన్ని మళ్ళీ రీహ్యాక్ చేశాడు. ఆఖరికి శేఖర్ సార్ వాళ్ళ ఇంట్లో దేవ్ అన్నంలో ఉప్పు కలపడం కూడా మేము చూసాం, కానీ దేవ్ని బృందా సంతోషం కోసం దాన్ని తినేశాడు. ఇంత పిచ్చి ఏంట్రా అంటే అది ప్రేమిస్తే తెలుస్తుంది అన్నాడు. ఇందాకేమో అంటున్నావు భార్గవ్ని చంపినట్టు. అసలు భార్గవ్ చనిపోతేనేగా చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడిని కాపాడి ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మానస దగ్గర సేఫ్గా ఉన్నాడు వాడు. ఇంకా ఏమన్నా బృందాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అనేక? అసలు బృందా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అందరి మధ్య నవ్వుతూ ఉందంటే దానికి కారణం దేవ్. బృందా ఒక్కదాని తెలివితోనే మీకు దేవ్ధన్ కంపెనీస్ గురించి తెలియలేదు. మీకు తెలియకుండా దేవ్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అసలు మీ మీద వాళ్ళ నీడ కూడా పడకుండా ప్రతి నిమిషం వాడే కంచెలాగా ఉన్నాడు. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు బృందాన్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు. అప్పటి వరకు అవన్నీ విని షాక్ అయిన మీను 5 ఏళ్ల నుంచి అనేసరికి వాళ్ళ వైపు ఆశ్చర్యంగా షాక్గా చూస్తుంది. ఇంకా ఏమన్నావు? బృందా ప్రేమని త్యాగం చేసిందా? అసలు బృందా ప్రేమించిందే దేవ్ని. తన దగ్గరున్న జే సింబల్ వాచ్ దేవ్దే, కానీ పొరపాటు వల్ల జగత్ని అనుకుంటుంది. బృందా తన ప్రేమ త్యాగం చేయడం కాదు, దేవే బృందా సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేశాడు. బృందాన్ని వదులుకున్నాడు, కానీ ఆ దేవుడికి తెలుసు. అందుకే వాళ్ళ ప్రేమని వాళ్ళే దగ్గరికి చేర్చాడు. వాళ్ళిద్దరూ కలిసేలా చేశాడు. ఇక ఎప్పటికీ కలవరు అనుకున్న దేవ్ బృందా దేవుగా చేశాడు. అవును, అసలు బృందా దేవుకి ఎలా తెలుసో, ఎలా తనని లవ్ చేశాడో చెప్పడం స్టార్ట్ చేశాడు రాజు. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.